రాధిక నువ్వు చెప్పు, ఎందుకు ఫోన్పేలో పైసలు వచ్చినటువంటి ప్రసాద్ దగ్గర బాగా పైసలు ఉన్నాయి అనుకున్నావా? అంటే సీన్ లేదు. నేను ఒకవేళ ఆ పైసా కోసమే ఆశపడి ఉంటే ఆ 50కి కొట్టేదాన్ని కాదు కదా. అట్లా చాలా మంది ఉన్నారు రాంగ్గా వెళ్ళిపోయిన మనీ యూజ్ చేసుకునే వాళ్ళు. నాది కానీ వస్తువు నాకు వద్దు కాబట్టి నేను మళ్ళీ రిటర్న్ చేసిన. ప్రసాద్ నీ వస్తువేనా ఇప్పుడు? అయస్కాంతమా? మ్యాగ్నెట్. సో ఎట్లా నచ్చిండు అంటే జనరల్గా మాట్లాడుకునే ఎట్లా అంటే మీ కమ్యూనికేషన్ ఎలా కుదిరింది? మాట్లాడడం హాయ్ బాయ్ తర్వాత ఎట్లా మాట్లాడుకున్నారు? ఇంకా నార్మల్గా స్టార్టింగ్లో హాయ్ అండ్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అదే సోది చెప్పిండు. ఎవరు పైసలు నా పైసలు నాకు వేసినావు, అది ఎంతో ఇంపార్టెంట్ ఉండే అట్లా అని చెప్పేసి బాగానే కన్వర్జేషన్ అయ్యింది. తర్వాత అనుకోకుండా నాకు అదే వీడియో యూట్యూబ్లో చేస్తున్నాడని తెలుసు, కానీ నేను అంతా చూడకుండా వీడియోస్ నేను ఎవరివి చూడను సాధారణంగా. సో అదే ఛానల్లో నాకు ఛాన్స్ వచ్చింది. ఒక మధ్యలో ఒక ఫ్రెండ్ ఉండే, అతని వల్ల ఒక ఛాన్స్ వచ్చింది అదే ఛానల్లో. నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి వీడు ఉన్నాడు. ఓకే, అంటే అంతమందికి నేను ఫోటో ఏమైనా పంపించడం నేను ఇదే అని మీకు చెప్పడం జరిగిందా మాట్లాడుకున్నప్పుడు? వాట్సాప్లో షేర్ చేసుకున్నారా ఫోటోస్ గిటోస్ ఏం లేదు కానీ డీపీ వీడియో కాల్స్ మాట్లాడుకున్నారా? వీడియో కాల్స్ అంత సీనే లేదు, అంతవరకు వెళ్ళలే. మినిట్ ఒక 50 seconds అంతే. మొత్తానికి నీ పైసలు నీకు వచ్చిన హ్యాపీగా ఫీల్ అయినావు. అమ్మాయి జెన్యూన్ అనుకున్నా. అంటే అంత ముందుకు రాధిక మీద ఉన్నటువంటి వీడియోస్ నువ్వు చూసే ఉంటావు. అప్పటికి రాధిక అని తెలుసా? డీపీ చూసిన వెళ్ళనే రాధిక అని తెలిసిందా? తెలుసు, అంటే ఫేక్ అకౌంట్స్ కూడా పెట్టుకుంటారు కదా కొందరు. అంటే చూసినావు, నన్ను ఫేకే అనుకున్నాడు ఆయన. కాదు, ఈమెకి ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి కదా, ఇంకా వాళ్ళు కూడా ఎండొచ్చులే అట్లా ఇట్లా.